వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు సగ్గుబియ్యంతో కిచిడి ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. దీన్ని మీరు పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా చేసి పెట్టినట్లయితే కనుక వెరైటీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మరి ఆ తయారీ విధానం ఏంటో లేట్ చేయకుండా తెలుసుకుందామా? ఈ సగ్గుబియ్యం కిచిడి తయారు చేయడం కోసం ముందుగా 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి. మనం ఎప్పుడైతే ఈ కిచిడి తయారు చేసుకుందాము అనుకుంటున్నామో ఆ తయారు చేసుకోవడానికి ముందు 2-3 గంటల ముందు మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం కదా, మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో మనం సగ్గుబియ్యంలోకి వాటర్ పోసుకోవాలండి. ఇలా 1 కప్పు వాటర్ పోసుకోవటం మూలంగా ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది లేకుండా చక్కగా సగ్గుబియ్యం నాని పొడి పొడిలాడుతూ వస్తాయన్నమాట. ఇప్పుడు మనం 1 కప్పు సగ్గుబియ్యంలోకి 1 కప్పు వాటర్ పోసుకుని మూత పెట్టేసుకుని మనం దీన్ని 2 నుండి 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీకు ముందే ప్లాన్ ఉంది అనుకుంటే కనుక నైట్ అంతా కూడా రాత్రిపూట నానబెట్టేసుకుని మార్నింగ్ చేసుకుంటే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది. అప్పుడు సగ్గుబియ్యం ఇంకా బాగా నానతాయి కదండి, అందుకని అప్పుడు చక్కగా ఇంకా పొడి పొడిలాడుతూ వస్తాయన్నమాట. కిచిడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మనకి టైం లేదు అనుకుంటే కనుక 2-3 అవర్స్ నానబెట్టుకున్నా సరే సరిపోతుందండి. ఇప్పుడు 2-3 గంటల తర్వాత మూత తీసి చూస్తే కనుక ఇవి చక్కగా పొడి పొడిలాడుతూ చక్కగా నానాయండి. ఇప్పుడు 2 బంగాళదుంపలను తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కుని పైన ఉన్నటువంటి తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని మనం వీటిని ఉడకబెట్టుకోవాలండి. ఈ కట్ చేసినటువంటి ముక్కలను ఒక గిన్నెలో వేసుకుని 1 కప్పు వాటర్ పోసుకుని మనం ఈ బంగాళదుంపల్ని ఉడికించుకోవాలన్నమాట. ఈ బంగాళదుంపలు ఉడికేలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. వీటిని ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వేగినప్పుడు మంచి వాసన వస్తుంది కదండి, ఆ చక్కగా అలా వచ్చేంత వరకు మనం వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని బరకగా, అంటే ఒక్కసారి మనం మిక్సీ ఆన్ చేసేసి తీసేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు వేరుశనగ గుళ్ళు పలుకులు పలుకులుగా మనకి తగులుతూ ఉండాలన్నమాట. అలా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈలోపు బంగాళదుంపలను చూస్తే అవి ఉడికాయో లేవో చెక్ చేసుకోవడానికి ఒక ఫోర్క్తో మనం గుచ్చినట్లయితే కనుక చక్కగా ఉడికింది లేనిది మనకు తెలుస్తుందండి. ఈ బంగాళదుంపలు ఉడికిన తర్వాత వీటిలో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా వంపేసేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం పేస్టు, అలాగే సన్నగా కట్ చేసినటువంటి 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి ఆ బంగాళదుంప ముక్కలను వేసుకుని 2 నిమిషాల సేపు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవటం మూలంగా మనకి బంగాళదుంప ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ పంచదార వేసుకోవాలండి. పంచదార వేసుకున్నట్లయితే కనుక ఈ కిచిడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు నచ్చకపోతే కనుక వేసుకోకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, ఆ సగ్గుబియ్యాన్ని వేసుకుని కలుపుతూ 2-3 నిమిషాల పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లి పొడిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా 2-3 నిమిషాల సేపు మనం కదుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతున్నప్పుడే సగ్గుబియ్యం అనేవి చక్కగా మనకి ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, టేస్ట్ కోసం అరచెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి సగ్గుబియ్యం కిచిడి రెడీ అయినట్లే. ఇది టేస్ట్కి కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది.
మరి తప్పకుండా మీ ఇంట్లో నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.